కువైట్ గవర్నమెంట్ ఒక మంచి అప్డేట్‌ని అయితే తీసుకొచ్చింది. ఎవరైతే విజిట్ వీసాల పైన వచ్చుంటారో, అలాగే ఎవరైతే ప్రస్తుతానికి సాఫర్ వెళ్ళుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే విజిట్ వీసా పైన కువైట్‌కి ఎవరైతే వచ్చుంటారో అలాంటి వారు ఈ యుద్ధం కారణంగా వారి డేట్ అయిపోయినా సరే రిటర్న్ వెళ్ళలేక ఆగిపోయింటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఒక నెల టైం అయితే కనుక పొడిగించడం జరిగింది. ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. అది కూడా ఉచితంగా. ఎలాంటి చార్జెస్ గాని పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి గాని మీరు వెళ్లి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా 1 మంత్ టైం అయితే కనుక వాళ్ళకి యాడ్ అవుతుందంట. అలాగే ఎవరైతే కువైట్ నుంచి సాఫర్ వెళ్ళుంటారో అలాంటి వారు రావడానికి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ముగిసినా సరే ఈ యుద్ధం కారణంగా రాలేకపోతే గనక వాళ్ళకి అడిషనల్‌గా ఇంకో 3 నెలలు అయితే కనుక పెంచడం జరిగింది. సో, వాళ్ళు ఇంకొక అడిషనల్‌గా 3 నెలలు ఉండి రావచ్చు వాళ్ళు. అకామ అయితే కనుక క్యాన్సిల్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 6 నెలలు వాళ్ళు ఉండడానికి అవకాశం ఉందనుకోండి సూన్ వీసా కలిగిన వాళ్ళకి. 6 నెలల లోపు వాళ్ళు రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు బయలుదేరదాం అనుకున్నారు. చివరిలో ఒక వారం, 10 రోజులో లేదంటే 2 రోజులు ఉండదనంగా బయలుదేరాలనుకున్నారు. కానీ ఈలోపు యుద్ధం వచ్చింది. సో, వాళ్ళు ఆగిపోయారు ఇంటి దగ్గర. సో, 6 నెలలు దాటితే ఆటోమేటిక్‌గా అకౌంట్ క్యాన్సిల్ అవ్వాలి కదా! కానీ క్యాన్సిల్ అవ్వదు. వాళ్ళకి మళ్ళీ 3 నెలలు అయితే ఎక్స్‌టెన్షన్ అవుతుంది. అది కూడా ఆటోమేటిక్‌గా అవుతుంది. దీనికి ఎవరు గాని ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అడిషనల్‌గా చార్జెస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కపిల్ గాని, మీ కంపెనీ గాని ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా ఒక 3 నెలలు అయితే మీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో, సాఫర్ వెళ్ళిన వాళ్ళకి 3 నెలలు, ఆల్రెడీ విజిట్ వీసా పైన కువైట్‌లో ఉన్న వాళ్ళకి ఒక నెల అయితే టైం పొడిగించింది. ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇది ఎవరైతే దీనికి అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సమాచారాన్ని అయితే చేరవేయగలరు.